గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ బిఫోర్ నేను ఈ క్లాస్ ఒక్కరోజే చూసా. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ ఇలా స్టార్ట్ అవ్వబోతుందని నేను నైట్ చూసాను సార్. 12:00 ఆ టైంలో మెసేజ్ చేశాను. మీరు రిప్లై చేయలేదు ఎవరు. మళ్ళీ మార్నింగ్ 5:10 అలా మెసేజ్ చేశాను సార్. అప్పుడు ఒకసారి రిప్లై చేశారు. చేసి నాకు వెంటనే కోర్స్ డీటెయిల్స్ ఇచ్చారు. నేను వెంటనే జాయిన్ అయిపోయిన 15 మినిట్స్‌లోనే నేను సరిగ్గా లిజన్ చేయలేదు. అప్పుడు ఫాస్ట్‌గా జాయిన్ అవ్వటం వల్ల. నేను నేను క్విట్ అయిపోతాను. నేను జాయిన్ అవ్వను. రిఫండ్ చేయండి అని అడిగాను సార్. సార్ చెప్పారు కొంత టైం వినండి అలా చెప్పారు. చెప్పిన తర్వాత లేదు సార్ నేనింక వినను. నేనెళ్ళిపోతాను అంటే అలా ఆయన మాట్లాడి కొంచెం వినండి అలా చెప్పారు సార్. చెప్పిన తర్వాత కొంత టైము వినిన తర్వాత సారీ సార్ నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పాను సార్. ఒక్క డిఫరెన్స్ బాగా వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే సార్, బిఫోర్ జాయినింగ్ అవ్వకముందు మనసులో ఒక భయంగా, అంటే ఏదో కొంచెము ఆహ్, ఫియర్‌ఫుల్‌గా అలా అనిపిస్తుండేది సార్. అంటే ఏదో మిస్ అవుతున్నానా లేకపోతే ఏమో తెలియని ఒక ఫియర్‌గా. కానీ ఇప్పుడు అలా లేదు సార్. అంటే ఏదో తెలియని హ్యాపీగా, చాలా హ్యాపీ ఫీలింగ్‌తో ఉంది. అంటే నేనేమైనా చేయగలను. ఐ కెన్ యుటిలైజ్ మై టైమ్ అని చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. తర్వాత మీ క్లాస్ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సార్ ఇప్పుడు ఈరోజు ఏం చెప్తారు క్లాస్‌లో అన్న ఒక హ్మ్. అని ఫీలింగ్ ఉంది సార్. క్లాస్ అయితే చాలా బావుంది సార్. థాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ మీరు ఇంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినందుకు. స్పెషల్ గ్రాటిట్యూడ్, స్పెషల్ థాంక్స్. మీకు ఎవరైతే ఏ టీమ్ మెంబర్ అయితే మీకు కౌన్సెలింగ్ ఇచ్చారో, లేదు కంటిన్యూ చేయండి, క్విట్ చేయబాకండి అని చెప్పేసి వారి కోసం స్పెషల్ థాంక్స్. వారి లైఫ్‌లో, మీ లైఫ్‌లో, మనందరి లైఫ్‌లో కూడా గొప్ప బ్లెస్సింగ్స్ ఆ డివైన్ పవర్ తరఫు నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మా. థాంక్ యూ. కీప్ కంటిన్యూ అమ్మా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్. అంటే ఈ 10 డేస్ వర్క్షాప్ లో నాలో చాలా మార్పులు వచ్చాయి. చాలా విషయాలు కూడా తెలియని విషయాలు కూడా నేర్చుకున్నాను సార్ నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు 4 గంటలు లేవడం అనేది నా టైమింగ్ కాదు సార్. అంటే మీరు ఇప్పటి నుంచి వర్క్షాప్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నేను 4 గంటలు లేస్తున్నాను సార్. అది మళ్ళీ లేచిన వెంటనే ఆ డివైన్ పవర్ కి, యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పడం, ఓకే. మళ్ళీ మీ వర్క్షాప్ అటెండ్ అవడం, మళ్ళీ భోజనం చేసేటప్పుడు ప్రేయర్ చేయడం కానీ, ఫుడ్ క్లీన్నెస్ గా ఉంచడం, హ్మ్. మళ్ళీ డబ్బు విషయంలో వృధా ఖర్చు చేయకుండా ఉండడం అది నేర్చుకున్నాను సార్. మళ్ళీ యద్భవతి అది చెప్పారు కదా సార్. అది మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అని సాధ్యం అయ్యారు ఎగ్జాంపుల్ చెప్పారు. అది యద్భవతి. ఎస్ సార్. అది చాలా నచ్చింది. అది జరిగింది కూడా సార్ లైఫ్ లో. ఓకే. అది బాగా నచ్చింది. మళ్ళీ ఈ రోజు అదే ఆ పేరెంట్స్ దగ్గర ఎలా ఉండాలి, వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవాలి అని చెప్పారు కదా సార్. అది ఇంకా నేర్చుకున్నాను. అది పాటిస్తాను కూడా సార్. ఓకే. నైస్. వెరీ గుడ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ గా మీలో మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది కదా? ఎస్ సార్. గ్రేట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ నా వాయిస్ వినబడుతుందా సార్? చక్కగా వినిపిస్తుంది. సార్ అయితే ఈ 10 డేస్ వర్క్ షాప్ లో నేను ఫస్ట్ నేనంటే ఏంటి తెలుసుకున్నాను సార్. అంటే నాలో ఉన్న ఎనర్జీస్ కానీ, శక్తులు కానీ, ఇంకా డివైన్ పవర్ అంటే ఏంటి, యూనివర్స్ అంటే ఏంటి తెలుసుకోగలిగాను సార్. నా బిహేవియర్స్ ని, నా యొక్క హ్యాబిట్స్ ని కానీ చాలా వరకు చేంజ్ చేసుకున్నాను సార్. వెరీ గుడ్. ఇంకా మనీ విషయంలో మనం ఏదైనా అట్రాక్ట్ చేయాలంటే ఎలా అట్రాక్ట్ చేసుకోగలం అనేది చాలా క్లారిటీగా అర్థం చేసుకున్నాను సార్. ఓకే. సార్ మనీ విషయంలో ఇంతవరకు నాకు ఇన్ని రోజులు నాకు చాలా అపోహలు ఉండేవి సార్. ఎలాగంటే డబ్బులు ఖర్చు పెడితే అయిపోతాయని, ఇంకా కొంచెం పిసినారితనం కూడా ఉండేది సార్. అంటే చాలా తక్కువ ఖర్చు పెడుతూ ఉండేవాడిని. ఇప్పుడు మీరు చెప్పిన ఈ లాస్ ని, అంటే ఈ రూల్స్ ని, ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత నా లోపల డబ్బు విషయంలో చాలా పర్సెప్షన్ మారింది సార్. వెరీ గుడ్. అండ్ ఇంకా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నా లైఫ్ అనేది చాలా మారిపోయింది సార్. నేను నా జీవితంలో మిలియనియర్ గా ఎదగగలను అనే నమ్మకం, ధైర్యం కూడా వచ్చేసింది. వెరీ గుడ్. తప్పకుండా ఆల్ ద బెస్ట్. మీ లైఫ్ మంచి బ్లెస్సింగ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.